అప్పుల విషయంలో కేటీఆర్ రేవంత్ మధ్య మాటల మంటలు చెలరేగాయి. తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు. అయితే దానికి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు లేని అప్పులనేవో ఇయ్యాలేదో ఉన్నట్టుగా చూపెట్టడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష 10 ఏళ్లలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారు ఇదివరకు చెప్పారు, నేను కూడా చెప్తాను, లెక్క చెప్పమంటే మొత్తం చెప్తాను. 10 ఏళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు 1,58,000 కోట్లు. మేము చేసింది 41,000 కోట్లయితే మీరు ఒక్క సంవత్సరంలో దానికి 4 రెట్లు చేసినారనేది వాస్తవం అధ్యక్ష. 90,000 కోట్లతోని అప్పచెప్తే 8,19,000 కోట్ల అప్పుతోని మాకు అప్పచెప్పి 10 ఏళ్లలోనే 60 ఏళ్ళు 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 90,000 కోట్లు అయితే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ చేసిన అప్పు 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అధ్యక్ష. 7.5 లక్షల కోట్ల అప్పు చేసి మాకు అప్పచెప్పి దివాలా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే ఈరోజు ఆయన నానా తిప్పలు పడి ఏదో దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాదు కూడలు అంటారు అధ్యక్ష. మేము వచ్చిన 15 నెలల్లో 1,58,041 కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష. నేను తక్కువ చెప్పట్లేదు, ఎక్కువ చేసినామని చెప్తున్నా. ఎందుకు చేసిన అధ్యక్ష? నేను 1,53,359 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష.